ఇనుముని ఇనుముతోనే కొయ్యాలి అని మనందరం చాలాసార్లు వినుంటాం. అలాగే భారత్ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్పై ప్రభావం చూపించే కొత్త మార్గం ఎంచుకుంది. మీకు ఈ వార్త ఇప్పటికే తెలిసి ఉంటుంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి దాదాపు $4.3 బిలియన్ నష్టపరిహారంగా కోరింది. ఇది 1971లో పాకిస్తాన్ ద్వారా అప్పటి ఈస్ట్ పాకిస్తాన్పై జరిగిన అణచివేతలకు సంబంధించింది. అదే ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్. ఈ విషయాలపై బహిరంగంగా పాకిస్తాన్ క్షమాపణ అడగాలని అంటుంది బంగ్లాదేశ్. ఇప్పుడు మీరే ఆలోచించండి, మొన్నటి వరకు పాకిస్తాన్కి బాగా దగ్గరగా ఉన్న బంగ్లాదేశ్ ఎలా నెమ్మదిగా దూరమవుతోంది. ఇది ఫార్ములా నెంబర్ 1 మాత్రమే. ఇక ఫార్ములా నెంబర్ 2 గురించి చెప్పాలంటే 2023లో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఫ్రెండ్షిప్ పైప్లైన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా భారత్ బంగ్లాదేశ్కి హైస్పీడ్ డీజిల్ ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఈ డీజిల్ సరఫరా కూడా ఆపాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. దీనివల్ల మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ నుంచి డబ్బు తీసుకోలేరు, ఐఎస్ఐని దేశంలోకి రానివ్వలేరు, చైనాకు బేస్గా మార్చలేరు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో జరిగే హింసపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా తగిన బుద్ధి చెప్పొచ్చు. ఈ వీడియోలో ఈ 2 విషయాల గురించి వివరంగా డిస్కస్ చేద్దాం. మీకు మా వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే, దాదాపు 15 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ పలు పాత మరియు సున్నితమైన అంశాలు ప్రస్తావించింది. ముఖ్యంగా 1971లో పాకిస్తాన్ సైన్యం చేసిన అణచివేతల విషయంలో బహిరంగంగా క్షమాపణ అడగాలని పాకిస్తాన్ని కోరింది. ఇరు దేశాల మధ్య ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారానికి రాలేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తెలిపింది. ముఖ్యంగా 1971లో పాకిస్తాన్ సైన్యం అక్కడి ప్రజలపై చేసిన దాడుల విషయాన్ని బంగ్లాదేశ్ మరలా ప్రస్తావించింది. ఈ ఘోరమైన ఘటనలపై పాకిస్తాన్ అధికారికంగా క్షమాపణ అడగాలని బంగ్లాదేశ్ అంటోంది. 1971లో ఏం జరిగిందో తెలుసా? అప్పుడు బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్గా ఉండేది. అక్కడ మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరనీ చూడలేదు. ఏ వయసు అయినా స్త్రీ పురుషులు ఎవరైనా సరే విపరీతమైన స్థాయిలో ఘోరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు పాక్ సైనికులు ఇలాంటి మాటలే చెప్పారు. ఇక్కడి జనాభా మళ్లీ పెరగకుండా చేయాలి అనే విధంగా, భవిష్యత్తు తరం పుట్టకుండా చేయాలని పథకాలు వేసినంత స్థాయికి వెళ్లిపోయారు. ఇక మీరే ఊహించుకోండి ఎంత స్థాయిలో ద్వేషాలు కలిగిన శత్రుత్వం అప్పట్లో ఏర్పడింది. ఇది అదే సంవత్సరం 1971 భారత్ రష్యాతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుని బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం సాధించి పెట్టింది. అప్పుడు బంగ్లాదేశ్ని ఏర్పడేలా చేసిందే భారత్. కానీ ఈరోజు బంగ్లాదేశ్ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టుంది. భారత్ చేసిన ఆ సహాయం, ఆ త్యాగాన్ని పూర్తిగా విస్మరించింది. ఆ సమయంలో భారత్ ఎంతో పెద్ద రిస్క్ తీసుకుంది. ఎందుకంటే అప్పటికి పాకిస్తాన్ అమెరికాతో బాగా దగ్గరైపోయింది. అదే సమయంలో భారత్ అణ్వాయుధాలు అభివృద్ధి చేస్తూ ఉండడంతో అమెరికా కూడా భారత్పై దాడి చేసే పరిస్థితికి వచ్చేసింది. మనం ఆపరేషన్లో 2 నుంచి 5 రోజులు ఆలస్యమైన అమెరికా భారత్పై దాడికి దిగేదేమో అనే టెన్షన్ అప్పట్లో ఉండేది. ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన తాజా సమావేశంలో ఇంకొక విషయం బయటకొచ్చింది. బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్ జషీముద్దీన్ చెప్పిన ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు మంచి సంబంధాలు ఏర్పడాలి అనే ఉద్దేశంతో పాత విషయాల్ని మళ్లీ ప్రస్తావించడం మొదలుపెట్టింది. అలాగే బంగ్లాదేశ్ కూడా $4.32 బిలియన్ ఆర్థిక నష్టపరిహారాన్ని ఇవ్వాలని స్పష్టంగా చెప్పింది. ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ ఆ డిమాండ్లన్నింటినీ అవునవును అన్నట్టు అంగీకరించేసింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ ఆ డబ్బుని ఎక్కడి నుంచి తేగలదు? ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయ బ్యాంకుల దగ్గర చేయి చాచి అప్పులు తీసుకుంటూ తిరుగుతోంది. అప్పు అడగడానికే మిడిల్ ఈస్ట్ దేశాలకి పరుగులు పెడుతుంది. మరి ఇంత భారీ మొత్తం ఎలా ఇస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పటికే పాకిస్తాన్ డబ్బు కోసం తన దేశంలోని అనేక విలువైన ఆస్తుల్ని బ్రిటన్కి అప్పగించేసింది. కొన్ని యూరోపియన్ దేశాలు కూడా అక్కడ స్టేకులు కొనుగోలు చేశాయి. అయినా కూడా పాకిస్తాన్ అప్పులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని దేశాలు, అంతర్జాతీయ సంస్థలు మధ్యలో వచ్చి కాస్త సపోర్ట్ చేస్తున్నాయి గానీ, లేదంటే పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసేదే. ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్కి ఇవ్వాల్సిన ఆ డబ్బుని పాకిస్తాన్ ఎలా ఇవ్వబోతోంది. ఇప్పుడు మళ్లీ బంగ్లాదేశ్ విషయానికొస్తే, భారత్ ఎలా బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెచ్చిపెట్టింది, ఎంత సహాయం చేసింది అన్నదంతా బంగ్లాదేశ్ పూర్తిగా మర్చిపోయినట్టుంది. కానీ ఇప్పటికీ బంగ్లాదేశ్లో చాలా పెద్ద పరిశ్రమలు, అంటే ఇండస్ట్రీస్, భారత్ నుంచి పంపుతున్న డీజిల్ మీద ఆధారపడింది. ఇప్పుడు భారత్ ఈ డీజిల్ సరఫరా ఆపేయాలి లేదా తగ్గించాలి అనేది సమయస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం గట్టిగా చెప్పకపోతే వాళ్ళు మన మాట వినే పరిస్థితి లేదు. ఇది ఏకంగా ఇండస్ట్రియల్ మ్యాటర్ మాత్రమే కాదు, బంగ్లాదేశ్ నుంచి భారత్లోని మైనారిటీలపై వ్యాఖ్యలు రావడం, అలాగే ఐఎస్ఐ, పాకిస్తాన్, చైనా వంటి వాటికి అక్కడ చక్కగా చోటు కల్పించడం వంటివి కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తే బహుశా భారతదేశం నుంచి డీజిల్ సరఫరాను తగ్గించడమే సరైన నిర్ణయం అవుతుందేమో. భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఏర్పాటైన ఈ ఫ్రెండ్షిప్ పైప్లైన్ గురించి చెప్పాలంటే, ఇది భారత్ పక్క నుంచి ప్రారంభమైన తొలి క్రాస్ బోర్డర్ ఎనర్జీ పైప్లైన్.
ఇరు దేశాల మధ్య ఎనర్జీ సంబంధాలు బలపరచడానికే దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 377 కోట్లు ఖర్చయ్యాయి. అందులో బంగ్లాదేశ్ భూభాగంలో వచ్చే భాగానికి సుమారు 285 కోట్ల ఖర్చొచ్చింది. ఇదంతా కూడా భారత ప్రభుత్వమే భరించింది. ఈ పైప్ లైన్ పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుంచి ప్రారంభమై బంగ్లాదేశ్లోని పర్వతీపూర్ వరకు సాగుతుంది. మొత్తం దూరం 130 కిలోమీటర్లు. అందులో కేవలం 5 కిలోమీటర్ల భాగం మాత్రమే భారత్లో ఉంది. మిగతా 125 కిలోమీటర్లు బంగ్లాదేశ్లోనే ఉంది. ఈ పైప్ లైన్ సామర్థ్యం సుమారు 1 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్కి హై స్పీడ్ డీజిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ప్రధానంగా బంగ్లాదేశ్లోని 7 జిల్లాలకు సేవలందిస్తుంది. ఉదాహరణకు దినాజ్పూర్, నీల్పామారి, లాల్ మునీరహాట్ లాంటి ప్రాంతాలు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ బంగ్లాదేశ్ బ్రిటిష్ కాలంలో వదిలేసిన ఒక పాత బేస్ని మళ్లీ అభివృద్ధి చేయాలి అనుకుంటోంది. అదే కాకుండా అక్కడ చైనా ఫైటర్ జెట్లు తీసుకురావాలనే యత్నం కూడా బంగ్లాదేశ్ చేస్తున్నట్టు సమాచారం. భారత్ పంపుతున్న డీజిల్నే రేపు పాకిస్తాన్ లేదా చైనా నుంచి వచ్చే ఆయుధాలకి ఇంధనంగా వాడే పరిస్థితి వస్తే అది భారత్కి చాలా బాధాకరమైన విషయం అవుతుంది. మనమే డీజిల్ ఇస్తున్నాం, అదే డీజిల్ మన శత్రువుల ఆయుధాల్ని శక్తివంతం చేయడానికి వాడితే అది మనకే ప్రమాదం. అందుకే ఎప్పుడైనా భారత్ ఈ విషయంలో సీరియస్గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా రంగ్పూర్, కురిగ్రామ్, గాయబంధ, జాయ్పూర్ హాట్ వంటి జిల్లాలకి భారత్ వైపు నుంచే డీజిల్ సరఫరా అవుతోంది. నివేదికల ప్రకారం ఈ పైప్ లైన్ ద్వారా బంగ్లాదేశ్కి భారతీయ రైలు మార్గం మరియు రోడ్ మార్గం ద్వారా డీజిల్ చేరుతుంది. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ తగ్గుతున్నాయి. మొత్తంగా బంగ్లాదేశ్కి మంచి మద్దతుగా ఈ ప్రాజెక్టు పనిచేస్తోంది. కానీ ఇప్పుడు కొన్ని కారణాలపై భారత్ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే తీరుగా పరిస్థితులు కొనసాగితే భారత్ ఈ డీజిల్ సరఫరాని పూర్తిగా నిలిపేయాల్సి రావచ్చు. ఉదాహరణకు 2025 ఏప్రిల్ 15న ఓ వార్త వెలుగులోకొచ్చింది. రష్యా నేవీకి చెందిన 3 యుద్ధ నౌకలు బంగ్లాదేశ్లోని చట్గావ్ పోర్టుకి చేరుకున్నాయి. ఈ సమయంలో జనరల్ వకార్ ఉజ్మాన్ అనే అధికారి ఏప్రిల్ 10 నుంచి 13 వరకు మాస్కోలో ఉన్నారు. అక్కడ రష్యా డిఫెన్స్ మినిస్టర్తో మిలిటరీ సహకారం గురించి చర్చలు చేశారు. ఇప్పటికే రష్యా మనకి మంచి మిత్రుడే అయినా భవిష్యత్తులో జియోపాలిటికల్ పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం. అందుకే ఏదైనా ముందుగానే అర్థం చేసుకుని మన దేశ భద్రతని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరం. ఇంకో ముఖ్యమైన కారణం చైనాతో బంగ్లాదేశ్ పెంచుకుంటున్న ఆర్థిక సంబంధాలు. మహమ్మద్ యూనస్ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన భారత్ యొక్క ఈశాన్య రాష్ట్రాల విషయాన్ని ల్యాండ్ ల్యాగ్గా చూపిస్తూ మాట్లాడారు. పైగా ఆ పర్యటనలో బంగ్లాదేశ్ తాము కీలక భాగస్వామిగా, చైనాకు అవసరమైన దేశంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తోంది. చైనా కూడా బంగ్లాదేశ్లో తమ కార్యకలాపాల్ని వేగంగా పెంచుతోంది. భవిష్యత్తులో చైనీస్ ఆయుధాల్ని అక్కడికి తీసుకురావాలని కూడా ప్రణాళికలున్నాయి. కానీ బంగ్లాదేశ్ ఆర్మీ మాత్రం ఈ విధానానికి అంగీకరించడం లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో మోడర్నైజేషన్ అలాగే మోంగ్లా పోర్ట్ అభివృద్ధి కోసం చైనాను అడిగి $400 మిలియన్ సహాయాన్ని కోరింది. ఇది బాగా పెద్ద మొత్తం. ఇది వాళ్ళు చైనాతో బంధాన్ని మరింత బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చూపుతోంది.